అది అరే, చాలు 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 చాలు. అమ్మమ్మ, నన్ను అత్తయ్య గారిని కూడా తీయించుకునివ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం పోజ్ పెట్టనివ్వండి. ఇదేం అంత బాలేదు, ఏమైనా చక్కగా పోజ్ ఇవ్వచ్చు కదా. వద్దు, ఇలా నేను దీంతో అలా తీయించుకుంటాను. చూడండి, ఆవిడ వచ్చేసారు. ముందు మీరు ఫోటోస్ తీసుకోండి, తర్వాత క్వశ్చన్స్. బై ది వే, ఎలా ఉన్నాను నేను? థ్యాంక్ యూ. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. హలో. అన్ని అరేంజ్మెంట్స్ సవ్యంగా జరుగుతున్నాయి కదా? ఏ సమస్య లేదు కదా? పార్టీ చాలా బాగుంది, మేము అనుకున్న దానికంటే చాలా బాగుంది. అది కూడా ఇంత తక్కువ టైంలో. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. తను మ్యామ్, అభి సార్ కొత్త ఆల్బమ్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎక్స్క్యూజ్ మీ. చెప్పడానికే ఉంది. ప్రతి ఆల్బమ్ లాగే ఈ ఆల్బమ్ కూడా హిట్ అవుతుంది, అలాగే ప్రతిసారి లాగే ఈసారి సంతోషిస్తాను. మీ నిజమైన సంతోషాన్ని మేము మీ పెళ్లిలోనే చూడబోతున్నాం మ్యామ్. ఎస్ ఆఫ్ కోర్స్, 5 రోజుల తర్వాత మా పెళ్లి, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. వెల్, మీరందరూ కూడా తప్పకుండా రావాలి. ఇలాంటి పెళ్లిని మీరు ఎక్కడ చూడలేరు కదా. సరిగ్గా చెప్పావు నువ్వు. ఇలాంటి పెళ్లిని మీరెక్కడా చూస్తుండరు. పైగా ఇలాంటి పెళ్లిళ్లు జరగడానికి ఎంతో సమయం కూడా పడుతుంది. నేనన్నదానికి అర్థం ఏంటంటే, అభి ప్రవీణ్ కోలుకునేంత వరకు తను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇక ప్రవీణ్కి ఎప్పుడు నయమవుతుందో తెలీదు. పెళ్లి గురించి మాత్రం ఆలోచించకండి. ఆలోచించాలంటే మీరు ప్రవీణ్ కోలుకోవడం గురించి ఆలోచించండి. అమ్మమ్మ, మీరు ఒకసారి నాతో రండి. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. నాకు తెలుసు, మీరు నేను మాట్లాడుతున్నాను కదా. నాకు తెలుసు అమ్మమ్మ, మీరు ముందు నాతో రండి, చెప్తాను. అమ్మమ్మ కాసేపట్లో తిరిగి వచ్చి మీ ప్రశ్నలకు జవాబు చెప్తారు. రండి అమ్మమ్మ. నేను ఎక్కడికి రాలేను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడనివ్వడం లేదు. మీతో. రండి చెప్తాను, రండి. మ్యామ్, మేము వింటుంది నిజమేనా? పెళ్లి పోస్ట్ పోన్ అయిందా? లేదు, ఐ థింక్ ఆవిడేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. పెళ్లి పోస్ట్ పోన్ అవ్వలేదు. మా పెళ్లి 5 రోజుల తర్వాత జరుగుతుంది. నేను అవి ప్రవీణ్ కోలుకునే వరకు ఎందుకు వెయిట్ చేస్తాం? నిజంగా ఒప్పుకోవాల్సిందే ఫుగ్గి, నువ్వు మొత్తం అదరగొట్టేశావు. ఎంత అద్భుతంగా డెకరేట్ చేసావో తెలుసా? ఎందుకు ఈ ఫుగ్గి ఎక్కడుంది? తనకి థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా. మీరు అసలు ఏం చేస్తున్నారు అమ్మమ్మ? వాళ్లతో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి తను మాట్లాడుతుంది అది కరెక్టేనా? నేను అదంతా వినలేకపోయాను, అందుకే నా మనసుకేమనిపించిందో అది అనేశాను. అమ్మమ్మ, ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, మీరు అనవసరంగా స్ట్రెస్ తీసుకోకండి. మీ ఆరోగ్యానికి ఏమైనా జరిగిందంటే? అవునక్క, నువ్వు అసలు తన ముందుకు వెళ్ళొద్దు. అలాగా? తను ముందు వెళ్లేటప్పుడు నేను మొహం దాచుకోవాలా? అంతేనా? అక్క, విషయం మొహం దాచుకోవడం గురించి కాదు. నువ్వు నోరు మూసుకో. అరే, నా కళ్ళ ముందే తను ప్రజ్ఞని ఏడిపిస్తోంది. తన గురించి తను ఏమనుకుంటోంది అసలు? దాన్ని అసలు వదిలిపెట్టకూడదు. ఇలా చూడండి అమ్మమ్మ, నేను చెప్పేది వినండి. మీరు మీ గురించి మాత్రమే ఆలోచించండి. మీ ఆరోగ్యానికి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా. ఆలోచించండి. నాకు మీ అవసరం ఎంత ఉందమ్మమ్మ, ప్లీజ్. సరే సరే, నేనిక టెన్షన్ పడంలే. అలాగే నువ్వు కూడా ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న విషయానికి నేను ఒంటరిదాన్ని అయిపోతానంటావా? ఎలా ఒంటరిదాని అవుతావు నువ్వు? ఇక్కడ మేమందరం ఉన్నాము, పైన ఆ దేవుడున్నాడు. మేమందరం ఉన్నాం కదా నీకు తోడుగా. అవునమ్మా, మేమందరం ఉన్నాం కదా ఆ తన్నుకి జవాబు చెప్పడానికి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మిమ్మల్ని ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు రమ్మంటున్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. అమ్మమ్మ, ఇప్పుడే వస్తాను. Excuse me. I'll just come back. One second. I'll be back. Oh my God, Avi. Look at you. నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావో.
థ్యాంక్ యూ. యు నో వాట్ అభి, ఏమైంది అభి? ఎవరి కోసం వెతుకుతున్నావు? అది ప్రజ్ఞ ఎక్కడుందో అర్థం కావట్లేదు. తను ఇంత చక్కగా పార్టీ ఆర్గనైజ్ చేసింది, తనకి థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా. అరే ఆగు ఆగు ఆగు, కదలదు కదలదు, ఒక్క నిమిషం. నీకేం నొప్పిగా లేదుగా? అయిపోయింది, ఇప్పుడు బాగుంది. మ్యామ్ మీ చెయ్యండి, నేను హెల్ప్ చేస్తాను. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. సారీ సార్, సారీ మ్యామ్. సార్ మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం. సార్ అన్నిటికంటే ముందు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రజ్ఞ గారు పార్టీని చాలా బాగా అరేంజ్ చేశారు. పార్టీని చూసిన తర్వాత మాకు ఎలా అనిపిస్తుందంటే ఆల్బమ్ బాగా హిట్ అవబోతుందని. ముందు మీరు ఇది ఆలోచించండి, పార్టీని ఇలా ఆర్గనైజ్ చేసిన తను ఎంత చక్కగా ఉంటుందని. ఎక్స్క్యూజ్ మీ సార్, మేమిద్దరం వెళ్ళి జర్నలిస్ట్ ని కలిసి వస్తాం. సరే, అది చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ అస్. యా, థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పు, రాబిన్ గెస్ట్లకి ఇచ్చిరా? నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి? ఖచ్చితంగా ఈ విషయం చాలా మంది చెప్పుంటారు, కానీ నేను ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటి? అదే, నువ్వు చూడ్డానికి కత్తిలా ఉంటావు. కత్తిలాగానా? అంటే? కత్తిలా అంటే మాస్ లాంగ్వేజ్ లో అందమైన అమ్మాయిలని, అంటే అందంగా ఉంటారు కదా, వాళ్ళని కత్తిలా ఉన్నావు అంటారు. థ్యాంక్ యూ. నేను కూడా ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు కూడా కత్తిలాగా ఉన్నారు. అరే నో, యాక్చువల్లీ నేను బ్లాక్ వేసుకున్నానంటే అప్పుడు కత్తిలా కాదు, సూపర్ కత్తిలా చాలు చాలు, ఉంటాను. నేను కాస్త పొగిడేసరికి మీరు వెంటనే తాటి చెట్టు ఎక్కేస్తున్నారు. తాడి చెట్టు ఎక్కడం అంటే? చాలు వదిలేయండి, ఇలాంటి భాష మీకు అర్థం కాదులేండి. నువ్వు అర్థమయ్యేలా చెప్తేనే కదా నేను అర్థం చేసుకునేది. ప్రయత్నించి చూడు. వద్దు, వదిలేయండి. సరే అయితే నువ్వు వదిలేమంటే వదిలేస్తాను. హ్యాండ్సమ్ గా ఉన్నారు. అదా దాని అర్థం? థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, చూస్తున్నావా అక్కడ? అభి మళ్ళీ వెళ్లి ప్రజ్ఞ పక్కన నిలబడ్డాడు, కానీ నువ్వు అసలేమీ చేయడం లేదు. ఎందుకు? ఏం చేయాలి? వీళ్ళు ప్రజ్ఞని గద్దించినా నువ్వు ప్రవీణి ఆ టెంపోతో గుద్దించేసినట్టు? చూడాలియా, మాటి మాటికి ప్రవీణ్ పేరు చెప్పి దెప్పిపడడం మానే. అన్బిలీవబుల్ యు ఆర్. నువ్వు ఎవరినైనా చంపడానికి ప్రయత్నించొచ్చు, కానీ నిన్ను ఏమీ అనకూడదు కదా. నేను చంపడానికి ప్రయత్నించలేదు. డాక్టర్ చెప్పారు కదా తను త్వరలోనే Thank కోలుకుంటాడని. God, తను నీ అదృష్టం బాగుంది, అందుకే తను బతికిపోయాడు. లేకపోతే నువ్వేమయ్యేదానివో నేను నీకు చెప్పలేను. చూడాలియా, నేను మాటి మాటికి నీకు నచ్చ చెప్పాలనుకోవడం లేదు. నేను తనని మన దారికి అట్టి తొలగించాలనుకున్నాను. ప్రవీణ్ విషయంలో ఏం చేసినా అది మన మంచికే చేశాను కదా. నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కావాలి నీకు? ఏమైనా అవార్డు ఇవ్వాలా? ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా? నాకు ఎలాంటి అవార్డు వద్దు, అలాగే గిఫ్ట్ కూడా వద్దు. నువ్వు వెళ్ళి ఆ ప్రజ్ఞని ఏదో ఒకటి చేయను, అదే కావాలి. యూనివర్స్ స్వీటార్ట్, నువ్వు ఇంత చేసిన తర్వాత నా నుంచి ఏది ఆశించకుండా ఉంటే మంచిది. కానీ నేను నీకు ఒక సజెషన్ ఇవ్వగలను.
ప్రజ్ఞ ఏం చేసినా తన్ని చేయనివ్వు. ఫర్ గాడ్ సేక్ దయచేసి ఎటువంటి పొరపాటు చెయ్యొద్దు. ఇంకా మీ పెళ్లికి 5 రోజులే ఉన్నాయి. మిగిలిన 5 రోజులు సవ్యంగా గడవనివ్వు. ఆ తర్వాత నీకు అన్నయ్యతో పెళ్లి జరగకపోతే నువ్వు నా దగ్గరికి రావద్దు. ఎనీహౌ, నాకు చాలా పనులున్నాయి. I'll see you later. తను నాకు శత్రువా లేక స్నేహితురాలా అర్థం కావడం లేదు. ముందు నా పెళ్లి జరగని, అందరికంటే ముందు. ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారో చూడు. వాళ్ళిద్దరూ కలిసుంటే ఎంతో సంతోషంగా ఉంటారు. కాని మన అభి అసలు మనసులో మాటని ప్రజ్ఞకి ఎప్పుడు చెప్తాడో అర్థం కావడం లేదు. ఎప్పుడు చెప్తాడు? అక్క, అభి ప్రజ్ఞకి తన మనసులో మాట చెప్తాడో లేదో దాని గురించి నాకు తెలీదు. కానీ ఒకటి, ఈ రోజు అభి ప్రజ్ఞకు ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ అక్క, మంచి సర్ప్రైజ్. అదేంటో చెప్పొచ్చు కదా. అక్క, నేను ఇలా అందరి ముందు గట్టిగా చెప్పానంటే అందరికీ తెలిసిపోతుంది. దాని గురించి ముఖ్యంగా ప్రజ్ఞకి. నువ్వు ఇలారా చెప్తాను. ఇంతకీ ప్రజ్ఞకి ఆ సర్ప్రైజ్ గురించి తెలుసా లేదా? అక్క, ఒకవేళ ప్రజ్ఞకు దీని గురించి తెలిసిందంటే అప్పుడు సర్ప్రైజ్ మొత్తం పాడైపోతుంది. ఏమంటున్నారు? ఏంటి? ఏం తెలీదు నాకు. ఏం లేదమ్మా. మీరిద్దరు ఎందుకలా మొహాలు చూసుకుంటున్నారు? నాకు చెప్పండి, ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? సర్ప్రైజ్? ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజు నేను మిమ్మల్ని అడిగిన దానికి ఎందుకింత కంగారు పడుతున్నారు? అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. లేదు ప్రజ్ఞ, నిజంగానే మాకు అసలు ఏమీ తెలీదు. మీరిద్దరూ నాకు అబద్ధం చెప్తున్నారు. మర్యాదగా చెప్పండి, ఏంటా సర్ప్రైజ్? తను కూడా వచ్చేసింది. ఎవరెవరికి సర్ప్రైజ్ ఇస్తున్నారు చెప్పండి అమ్మమ్మ. ఎవరెవరికి సర్ప్రైజ్ ఇస్తున్నారు? నీ పెళ్లి కాబట్టి సర్ప్రైజ్ నీకే కదా దక్కాలి. అయితే మరి నాకెవరు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? ఇదైతే నువ్వే కదా గెస్ చేయాల్సి ఉంటుంది. ఐ నో. అభి తప్ప ఇంకెవరిస్తారు సర్ప్రైజ్? చూస్తున్నావక్క, తను ఎంత తెలివికలదో కదా. అమ్మమ్మ, మీరు నాకు చెప్పగలరా సర్ప్రైజ్ గా ఏం దక్కబోతుందో నాకు? ఏమో నాకు తెలీదు. ఒకవేళ నాకు దాని గురించి తెలుసుంటే నేను ఖచ్చితంగా చెప్పేదాన్ని. అది నీ సర్ప్రైజ్ అంతా పాడైపోతుంది కదా, అదన్నమాట. సరే పర్లేదు, నో ప్రాబ్లం. కనీసం నాకు ఇదైతే తెలిసింది కదా, అభి నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని. నేను ప్రిపేర్డ్ గా ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు తనతో ఏమంటున్నారు? ఆయన తనకి సర్ప్రైజ్ ఇస్తున్నారా? చూడమ్మా ప్రజ్ఞ, నీకే తెలుస్తుంది సర్ప్రైజ్ ఇస్తున్నాడా షాక్ ఇస్తున్నాడా అని. షాకా? హా, ఒక్కోసారి ఒకరికి ఇచ్చే సర్ప్రైజ్ మరొకరికి షాక్ గా మారిపోతుంది. మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నాకు కూడా అర్థం కావడం లేదు. కావడం లేదా? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజు మనం ఇక్కడికి అభిషేక్ మెహ్రా గారి ఆల్బమ్ రిలీజ్ కోసం వచ్చాం. దానిని స్వయంగా మా కంపెనీనే ప్రొడ్యూస్ చేసింది. అండ్ వీఆర్ హోపింగ్ ఆయన మిగతా ఆల్బమ్స్ లాగే ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని. మీ అందరికీ తెలిసిన విషయమే, మిస్టర్ అభి ఒక యూత్ ఐకాన్ అవునా? ఆయన ప్రతి సాంగ్, ప్రతి ఆల్బమ్ లో యంగ్స్టర్స్ కోసం ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన కొత్త ఆల్బమ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఆల్బమ్ లో కూడా ఆయన ఏదో ప్రత్యేకంగా, ఎంతో యూనిక్ గా ఒకటి చేశారు. దానికోసం మేము అభిషేక్ మెహ్రాని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ మై ఫేవరెట్, అవర్ ఫేవరెట్, ది మోస్ట్ టాలెంటెడ్, డాషింగ్ అభిషేక్ మెహ్రా, ద రాక్ స్టార్. థ్యాంక్ యూ. నిజానికి ఇంత పొగడ్తలు నాకు అలవాట్లేదు అసలు. ఈ పొగడుతలను మీరు అలవాటు చేసుకోవడం మంచిది సార్. ఎందుకంటే ఈ ఆల్బమ్ ని రిలీజ్ చేసిన తర్వాత మిమ్మల్ని అందరూ ఎంతగానో పొగుడుతారు. ప్లీజ్. కమ్ ఆన్ సార్. హలో. హలో సార్. హలో. అన్నిటికంటే ముందు మీ అందరి ప్రేమ, సపోర్ట్ కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నిజమే, నేను ఈ ఆల్బంతో ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నాను. ఇందులో నాకు అన్నిటికంటే పెద్ద సపోర్ట్, అలాగే అన్నిటికంటే పెద్ద కాంట్రిబ్యూషన్ నా ఫ్రెండ్ ప్రవీణ్ది ఉంది. ఒకవేళ తను ఇక్కడ ఉండుంటే
దీని గురించి నాకంటే బెటర్గా తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడు, కానీ యాక్సిడెంట్ జరిగిన కారణంగా తను ఈరోజు రాలేకపోయాడు. ఇది అడగండి, అసలు అభి ఇన్స్పిరేషన్ ఎవరని, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడో. అభి సార్, ఈ ఆల్బమ్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటూ ఉంటారు కదా, ఆ బాధతో నిండిన కవితలు రాయడం కోసం మనసు విరగడం చాలా అవసరం అని. అదేవిధంగా లవ్ సాంగ్స్ ని రాయడం కోసం ప్రేమ ఫీల్ అవ్వడం అనేది చాలా ముఖ్యం అవుతుంది. ఇది నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను దాన్ని ఫీల్ అయ్యాను కూడా. ఎందుకంటే ఈ ఆల్బమ్ చేసే సమయంలో నేను ఆ ఫీలింగ్ ని అనుభవించాను. ఇక ఆ ఫీలింగ్ కి ఎంత ప్రభావం ఉందంటే, ముందు నేను నా గొంతుతో పాడేవాడిని, కానీ ఇప్పుడు నేను నా మనసుతో పాడుతున్నాను. ఇప్పుడు అభి నా పేరు చెప్తాడు అండ్ ప్రజ్ఞకు కూడా అర్థమవుతుంది అభి లైఫ్ లో నాకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో. ఎందుకంటే ఇప్పుడు నా మనసులో ఒకరి కోసం స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయి. తను నాకు ఈ ప్రపంచాన్ని ఒక కొత్త దృష్టితో చూసేలా చేసింది. నేనెంతో బాగా పనిచేయడం కోసం తను నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సార్ వాళ్ళు ఎవరో మాకు చెప్పండి. తను అక్క, ఇప్పుడు నా సర్ప్రైజ్ బయటికి రాబోతుంది. ఇదేనా నీ సర్ప్రైజు? తన్నునా? తనెవరో కాదు, ప్రజ్ఞ. తనే నా సెక్రటరీ, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యాన్ నెంబర్ 1 కూడా. తనే నా లిరిసిస్ట్, తనే నా ఇన్స్పిరేషన్. ప్రజ్ఞ. చూసావక్క, ఇదే నా సర్ప్రైజ్. ముందు ముందు చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. ప్రజ్ఞ, ఒక ఫ్రెండ్ లాగా పిలుస్తున్నాను. ఇప్పుడు బాస్ లాగా ఆర్డర్ వేసేటట్లు చేయకు. కమాన్. అరే త్వరగా వెళ్ళు, రమ్మని పిలుస్తున్నాడు. వెళ్ళు. నువ్వు వస్తున్నావా లేక నన్ను ఎత్తుకొని తీసుకురమ్మంటావా? ఇదే నీ సర్ప్రైజ్, అలాగే తనకి షాక్ కూడా. సో ఫ్రెండ్స్, తనే ప్రజ్ఞ. alias ఫుగి. తను కేవలం నా స్నేహితురాలే కాదు, నిజానికి నా ఇన్స్పిరేషన్ కూడా. ఇప్పుడు నాకు ఇది అర్థం కావట్లేదు, నేను దేని గురించి మాట్లాడాలి, నా ఆల్బమ్ గురించా లేక ప్రజ్ఞ గురించా అని. వాళ్ళు ఇప్పుడు నేను ముందు ఇన్స్పిరేషన్తో మొదలు పెడతాను. అందరూ అంటూ ఉంటారు కదా, కష్టాల్లో మనకి తోడుగా ఉన్న వాళ్ళనే ఫ్రెండ్ అంటారని. కానీ నేను నా బ్యాడ్ టైంని ఎప్పుడో మర్చిపోయాను. నా దృష్టిలో ఫ్రెండ్ అంటే ఎవరంటే, వాళ్ళు మనకి స్నేహానికి సరైన అర్థం చెప్పగలగాలి. మీకు ఆ ఒక్క బంధం ద్వారా అన్ని బంధాలకు అర్థం తెలుస్తుంది. వాళ్ళు మీ సంతోషాలను తమ సంతోషంగా భావిస్తారు. ప్రపంచం అంతా మిమ్మల్ని ఏడిపించినా వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారు. తను నాకు నా ప్రతి మలుపులోనూ తోడుగా ఉంది. నేను చెప్పకుండానే నా మనసులో మాట ప్రతిసారి అర్థం చేసుకుంటుంది. అలాగే ఈ ఆల్బమ్ లాంచ్ ని ఆ ఫ్రెండ్ కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఈ ఆల్బమ్ లాంచ్ ని తన చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నాను.
ఇది నా బెస్టెస్ట్ ఫ్రెండ్ కోసం నా బెస్టెస్ట్ గిఫ్ట్. లేడీస్ అండ్ జెంట్మెన్, ఆర్ యూ రెడీ? ప్రజ్ఞ, లాంచ్ కి ముహూర్తం దాటిపోతుంది. ఆలియా, ఫ్రేమ్ లో ఏమీ లేదు. చూస్తుండక్క, ఇప్పుడు అసలైన సర్ప్రైజ్. అరే నువ్వు నోర్మై, నన్ను విన్నివ్వు. అసలు ఎవరికి తెలుసు అభి ప్రజ్ఞకి మనసులో మాట చెప్తాడేమో. అలాగే ముందు నేను ఇది చూడాలి, అసలు అభి ప్రజ్ఞకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అని. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావు? కమాన్, త్వరగా.